ఉత్తర తెలంగాణ ఫలితాలే పార్టీల భవిష్యత్తును మార్చనున్నాయా? నార్త్ తెలంగాణ ఓటర్లు పట్టం కట్టిన పార్టీకి అధికారం దక్కనుందా? ఆ ప్రాంతంలో 3 పార్టీల గెలుపు అంచనాలేంటి? ఏ పార్టీ లెక్కలు ఎలా ఉన్నాయి? మీరే చూడండి. ఉత్తర తెలంగాణ విషయంలో బీఆర్ఎస్ గట్టి ధీమాతో ఉంది. వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లో బీఆర్ఎస్ అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ ఎంపీలున్న జిల్లాలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ మధ్య చేరడంతో కారు పార్టీకి కలిసి వస్తాయని చెబుతున్నారు. వరంగల్లో కారు, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. 2-3 చోట్ల ఎవరు గెలిచినా కొద్ది తేడానే ఉండే ఛాన్స్ ఉంది. స్టేషన్ ఘన్పూర్, జనగామ, వరంగల్ తూర్పు లాంటి స్థానాల్లో టఫ్ ఫైట్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో పలు స్థానాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మాదిరిగానే ఫైట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ లో 3-4 చోట్ల త్రిముఖ పోరు ఉండే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు తమకే గంపగుత్తగా పడతాయని కాంగ్రెస్ భావిస్తుండగా అవి బీజేపీ వైపు మళ్లీ ఉండొచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, కరీంనగర్ లో గోదావరి నది పర్యవాహక ప్రాంతం అంతా ముందు నుంచి బీఆర్ఎస్ కు వ్యతిరేకంగానే ఉంది. ఎప్పుడు ఎక్కువ స్థానాలు గెలిచిన దాఖలాలు లేవు. పెద్దపల్లి నుంచి ఆసిఫాబాద్ వరకు స్థానాలు తగ్గే అవకాశం ఉన్నట్లుగా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఉత్తర తెలంగాణలో ఓటింగ్ భిన్నంగా ఉంది. ఓటర్స్ బీఆర్ఎస్ కు పూర్తి వ్యతిరేకంగా కానీ, పూర్తిగా అనుకూలంగా కానీ ఉన్నాయని చెప్పే పరిస్థితి లేదు. ఉమ్మడి వరంగల్లో సుమారు 7-8 స్థానాలు, నిజామాబాద్ లో 6-7 స్థానాలు, కరీంనగర్ 3-4, ఆదిలాబాద్ లో ఇదే ఫలితాలు వచ్చేలా ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అటు ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ ఈసారి భారీ ఆశలు పెట్టుకుంది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో కలిపి మొత్తం 44 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇందులో కనీసం 25 స్థానాల్లో గెలుస్తామనే ధీమా కాంగ్రెస్ వ్యక్తం చేస్తోంది. వరంగల్ జిల్లాలో గతంలో ములుగు, భూపాలపల్లిలో మాత్రమే హస్తం పార్టీ గెలిచింది. అందులోనూ భూపాలపల్లి ఎమ్మెల్యే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారు. అయితే ఈసారి పరకాల, స్టేషన్ ఘన్పూర్ మాత్రమే కొంచెం టఫ్ ఉన్నాయని, మిగతావి తమ ఖాతాలోనే పడతాయని కాంగ్రెస్ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. పాలకుర్తి లాంటి చోట 26 ఏళ్ల యశస్విని రెడ్డిని పోటీలో పెట్టి పెద్ద ఎక్స్పెరిమెంట్ చేసింది హస్తం పార్టీ. ఇది కాంగ్రెస్ కు కలిసి వచ్చిన అంశం. చాలా చోట్ల కొత్త అభ్యర్థులు బరిలో ఉండడం కూడా హస్తం పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక ఉమ్మడి కరీంనగర్ లో గత ఎన్నికల్లో మంథని మినహా మిగతా అన్ని చోట్ల కాంగ్రెస్ ఓడిపోయింది. అయితే ఇప్పుడు కరీంనగర్, కోరుట్ల మినహా మిగతా చోట్ల గెలుస్తామని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో 1-2 సార్లు ఓడిన నేతలే మళ్లీ బరిలో దిగడం, బీఆర్ఎస్ పై ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉండడంతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది. ఇక ఉమ్మడి నిజామాబాద్ లో గత 2 నెలల క్రితం వరకు కాంగ్రెస్ వీక్ గానే ఉంది. కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేయడం, కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీ చేయడంతో ఈ 2 పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వన్ సైడ్ సపోర్ట్ చేసిన ఉమ్మడి నిజామాబాద్ ఈసారి కాంగ్రెస్ కు అవకాశం ఇస్తుందా అనే చర్చ నడుస్తోంది. ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డి, నిజామాబాద్ అర్బన్, జుక్కల్ ఇలా పలు చోట్ల కొత్త ముఖాలతో ఎన్నికల బరిలోకి దిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ లో ఫలితాలు కాంగ్రెస్ కు ఎప్పుడూ నిరాశే కనబరిచేవి. ఈసారి అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో తమకు అనుకూల ఫలితాలు వస్తాయని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లో అభ్యర్థుల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం, ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండడం తమకు కలిసి వస్తుందని హస్తం నేతలు భావిస్తున్నారు. అటు బీజేపీ ఈసారి ఉత్తర తెలంగాణపై భారీ ఆశలే పెట్టుకుంది. బలమైన నేతలంతా ఇక్కడే ఉండడంతో బీజేపీ తమకు వచ్చే సీట్లలో ఇక్కడే ఎక్కువ వస్తాయని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ లో నిర్మల్, బోధ్ స్థానాలపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. కరీంనగర్ నుంచి బండి సంజయ్, కోరుట్లలో అరవింద్ పోటీ చేయడంతో ఇక్కడ బీజేపీ బలం పెరిగిందనే చెప్పాలి. మరోవైపు ఉమ్మడి నిజామాబాద్ లో కామారెడ్డి నుంచి వెంకటరమణారెడ్డిని బరిలో దింపడం బీజేపీ గ్రాఫ్ అమాంతం పెంచింది. ఇక్కడ కేసీఆర్, రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చింది బీజేపీ. ఆర్మూర్, నిజామాబాద్ అర్బన్ స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. వరంగల్ జిల్లాలో వరంగల్ ఈస్ట్, వెస్ట్, పరకాల స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చిందంటున్నారు. మిగతా నియోజకవర్గాల్లో కూడా ఆశించిన ఓటు బ్యాంకు వస్తుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ పోటీ చేయడంతో అక్కడ బీజేపీ గెలుపు లాంఛనప్రాయమే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. నిర్మల్లో బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి, ముథోల్ నుంచి ఆనందరావు పటేల్, బోధులో సోయం బాపురావు గెలుపు పెద్ద కష్టం కాకపోవచ్చని మాట్లాడుకుంటున్నారు. బీజేపీ 15 స్థానాల్లో గెలిస్తే కింగ్ మేకర్ అవుతుందని బీజేపీ జాతీయ నేతలు ప్రచారం చేశారు. ఈ కారణంగా మెజారిటీ స్థానాలు ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి వస్తాయని కాషాయ నేతలు అంచనా వేస్తున్నారు. మొత్తంగా 3 పార్టీల భవిష్యత్తు ఉత్తర తెలంగాణపైనే ఆధారపడి ఉంది. ఎవరి భవిష్యత్తు ఏంటో తెలియాలంటే 3వ తేదీ వరకు ఆగాల్సిందే.